ఊహించుకోండి, అసలు కాలమనేదే ఇంకా మొదలవలేదు. సృష్టి అనే మాటకు అర్థమే లేదు. అలాంటి ఒక సమయంలో జరిగిన కథ ఇది. రండి, మనమిప్పుడు ఆ అనాది కాలంలోకి ఒక ప్రయాణం చేద్దాం. అక్కడ ఒక చిన్న ప్రశ్న నుండి ఈ అనంత విశ్వం ఎలా పుట్టిందో తెలుసుకుందాం. మొదట్లో ఏమీ లేదు. అంటే నిజంగా ఏమీ లేదు. గ్రహాలు, నక్షత్రాలు, వెలుగు ఇవేవీ లేవు. అంతా నిశ్శబ్దం, అంతా శూన్యం. కేవలం అంతులేని ఒక ఖాళీ ప్రదేశం అంతే. టైం అనేదే లేదు. గడియారాల్లేవు, గడిచే క్షణాలు లేవు. గతం, వర్తమానం, భవిష్యత్తు ఇలాంటి ఆలోచనలే లేవు. అంతా అలా స్తంభించిపోయింది, అనంతంగా, నిశ్చలంగా. కాని ఆ అంతులేని చీకటిలో ఒక శక్తి ఉండేది. దానికి రూపం లేదు, పేరు లేదు. ఆ దివ్యశక్తినే పరబ్రహ్మమంటారు. ఈ మొత్తం విశ్వం యొక్క సారం ఆ శక్తిలోనే దాగి ఉందన్నమాట. ఆ శక్తిలోంచి ఒక ఆలోచన పుట్టింది, ఈ విశ్వం సృష్టి కావాలి అని. అంతే, ఆ ఒక్క సంకల్పం నుండి ఒక గొప్ప కాంతి పుట్టింది. ఆ కాంతి నుండే ఇద్దరు ఆదిపురుషులు ఉద్భవించారు. ఒకరు సృష్టికర్త బ్రహ్మ, మరొకరు సంరక్షకుడు విష్ణువు. కాని వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రశ్న మొదలైంది, ఒక చిన్న సందేహం. మనలో ఎవరు గొప్ప అని. అహంకారంతో మొదలైన ఆ ప్రశ్న వాళ్ల మధ్య ఒక పెద్ద గొడవకు దారితీసింది. ఆ గొడవతో విశ్వం యొక్క సమతుల్యతకే ప్రమాదం వచ్చింది. వాళ్ల వాదన అలా తారస్థాయికి చేరుకున్నప్పుడు సరిగ్గా అప్పుడే అకస్మాత్తుగా ఒక అద్భుతం జరిగింది. వాళ్ల ముందు ఒక ప్రకాశవంతమైన అపారమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. అదే జ్యోతిర్లింగం, అంటే కాంతి రూపంలో ఉన్న దైవమన్నమాట. దాని వెలుగు కోట్లాది సూర్యుల కాంతిని మించి ఉంది. ఆ స్తంభం ఎంత పెద్దది అంటే దాని పైభాగం ఆకాశాలను చీల్చుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతోంది. దాని కింది భాగం పాతాళలోకాలను చీల్చుకుంటూ కిందకి వెళ్ళిపోతోంది. దానికి మొదలెక్కడుందో తెలియదు, చివరెక్కడుందో అస్సలు కనిపించట్లేదు. అది అనంతం. సో తమలో ఎవరు గొప్పో తేల్చుకోడానికి ఆ ఇద్దరు దేవుళ్ళు ఒక ఒప్పందానికొచ్చారు. ఈ అనంతమైన అగ్నిస్తంభం యొక్క మొదలు లేదా చివరను ఎవరు కనుక్కుంటారో వాళ్లే గొప్ప అని నిర్ణయించుకున్నారు. ఒక పందెం లాంటిదన్మాట. వెంటనే బ్రహ్మ ఒక హంస రూపాన్ని తీసుకుని ఆ స్తంభం మొదలు ఎక్కడుందో కనుక్కోడానికి పైకి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అదే సమయంలో విష్ణువు ఒక వరాహ రూపాన్ని తీసుకుని దాని చివరను కనుక్కోడానికి పాతాళంలోకి తవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. గంటలు కాదు, రోజులు కాదు, సంవత్సరాలు, శతాబ్దాలు, ఏకంగా యుగాలు గడిచిపోయాయి. వాళ్ల ప్రయాణం సాగుతూనే ఉంది. కాని వేల సంవత్సరాలు గడిచినా బ్రహ్మకు ఆరంభం దొరకలేదు, విష్ణువుకు అంతం దొరకలేదు. ఆ అగ్నిస్తంభం వాళ్ళిద్దరి శక్తికి, జ్ఞానానికి అందనిదిగా నిలిచిపోయింది. చివరికి అలసిపోయి వాళ్ళిద్దరూ తిరిగి వచ్చారు. ఇప్పుడు వాళ్ల ముందు రెండే దారులున్నాయి. ఒకటి సత్యం, రెండు అసత్యం. వాళ్లు తీసుకునే నిర్ణయమే వాళ్ల భవిష్యత్తును కాదు ఈ ప్రపంచ భవిష్యత్తునే మార్చేయబోతోంది. విష్ణువు చాలా నిజాయితీగా తన ఓటమిని ఒప్పుకున్నాడు. నేను ఓడిపోయాను, నాకు దాని అంతం కనిపించలేదు అని ఎంతో వినయంగా చెప్పాడు. అనంతమైన దాని ముందు తన శక్తి చాలా తక్కువని అంగీకరించాడు. కాని బ్రహ్మ తన అహంకారం అడ్డొచ్చి ఓటమిని అంగీకరించలేకపోయాడు. అందుకే ఒక అబద్ధం చెప్పాడు. నేను చూశాను, ఆ స్తంభం పైభాగాన్ని నేను చూశాను అని ప్రకటించాడు. ఆ ఒక్క అబద్ధంతో మొత్తం విశ్వమే కంపించిపోయింది. బ్రహ్మ నోటి నుండి ఆ మాట వచ్చిందో లేదో ఆ అగ్నిస్తంభం ఒక భయంకరమైన శబ్దంతో బద్దలయింది. ఆ అగ్నిజ్వాలల మధ్య నుండి ఒక దివ్యరూపం, ఒక మహాశక్తి బయటకొచ్చింది. ఆ రూపాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. నొదుటిమీద మూడో కన్ను, జటాజూటాల నుండి ప్రవహిస్తున్న గంగానది. ఆయన ఉనికికే మొత్తం సృష్టి వణిగిపోయింది. ఆయనే మహాదేవుడు, ఆయనే శివుడు. అప్పుడు అర్థమైంది బ్రహ్మ, విష్ణువులకు అసలు నిజం. ఈ మహాదేవుడే అన్నింటికీ మూలం. ఆయనకు పుట్టుకలేదు, చావులేదు, ఆయనే శాశ్వతుడు. ఆ అగ్నిస్తంభం వేరే ఏదో కాదు, స్వయంగా శివుడి అనంతమైన స్వరూపమే అని తెలుసుకున్నారు. చూడండి, ఇది కేవలం వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక పోటీ కాదు, ఇది ఒక దివ్యమైన పాఠం. ఆ రోజు జరిగిన సంఘటన, దాని ఫలితాలు తరతరాలకు ఒక గొప్ప సందేశాన్ని అందించాయి. శివుడు సరైన న్యాయం చేశాడో, నిజం చెప్పినందుకు విష్ణువును ప్రపంచ సంరక్షకుడిగా ఆశీర్వదించాడు. అందుకే విష్ణువు అందరిచే పూజింపబడతాడు.
కాని అబద్ధం చెప్పినందుకు బ్రహ్మ తన 5వ తలను తన 3వ కంటి అగ్నితో భస్మం చేసి భూలోకంలో నీకు పూజలు జరగవు అని శపించాడు. అంత ఉగ్రరూపాన్ని చూపించిన తర్వాత ఆ మహాదేవుడు ఏం చేశాడో తెలుసా? హిమాలయాలకు వెళ్ళి తపస్సులో కూర్చున్నాడు. దీని ద్వారా ఆయన ప్రపంచానికి ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. అసలైన బలం కోపంలో కాదు, ప్రశాంతతలో, నిగ్రహంలో ఉంటుంది అని. అంతటి మహాదేవుడు మరి ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టమా? అస్సలు కాదు. ఆయనకు పెద్ద పెద్ద ఆడంబరాలు అవసరం లేదు. భక్తితో సమర్పించిన ఒక్క బిల్వపత్రం చాలు. గంగ నుండి ఒక్క నీటి బొట్టు చాలు. ఎందుకంటే ఆయన బయట ఎక్కడో లేడు, మన హృదయంలోనే కొలువై ఉంటాడు. చివరిగా ఈ కథ మనందరికీ చెప్పేది ఒక్కటే. శివుడు అంటే ఒక వ్యక్తి కాదు, అదొక శక్తి. ఆ శక్తి మనందరిలోనూ ఉంది. మన లోపలున్న ఆ శక్తిని మనం నమ్మినప్పుడు, మనం గుర్తించినప్పుడు ఇక ఈ ప్రపంచంలో మనల్ని ఆపగలిగేది ఏదీ ఉండదు.